సుంకర్ని ఆ రోజుల్లో చాలా హీనంగా దేశ ద్రోహులుగా చూసేవారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడామండి అంటే రెండు వృత్తుల గురించి మాట్లాడారు. మొదటిది పరిసయ్యుడు, తర్వాత సుంకరు. వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారంటండి? దేవాలయానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇప్పుడు కనుక మనం చూస్తే 11 వచ్చారు. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ఆప్చేతం. ఇక్కడ మనం మాట్లాడామండి ఏమని? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చాడు. ఇందులో మొదటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. ఆయన పేరే, ఆయన స్పష్టమించింది, ఆయన వృత్తే పరిచయుడు. ఆ పరిచయుడు ఇలా ప్రార్థన చేస్తారు. మనం చేసేటట్టే మనం ఏమనంటాం? మొదట ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు ప్రభువానో, దేవానో, తండ్రి అనో ఇలా రకరకాలుగా మనం ఎలా అయితే ప్రార్థన చేస్తామో ఆయన అలాగే ప్రార్థన చేస్తున్నారు. దేవా అని మొదలుపెట్టి ఏమన్నాడంటే, నేను ఇతరుల వలే లేను. ఎలాగా? చోరుల వలే లేను, అన్యాయస్తుల వలే లేను, వ్యభిచారుల వలే లేను. అంటే చోరులు అంటే నేను దొంగలా లేను, అన్యాయస్తులు నేను న్యాయంగానే ఉన్నాను. బాగా గమనించండి, చోరులు అంటే దొంగలు ఎప్పుడైనా న్యాయంగా దొంగతనం చేస్తారా, అన్యాయంగా దొంగతనం చేస్తారా? చెప్పండి. అన్యాయంగానే చేస్తారు. అంటే ఈ మూడు కూడా లింకప్ వర్డ్స్ అన్నాం. ఎందుకని? చోరులు, దొంగలు, నేను దొంగల వలే లేను, తర్వాత అన్యాయస్తులుగా లేను. ఎందుకని? దొంగలైతే అన్యాయంగా చేస్తారు, నేను దొంగలు కాదు. నేను ఎలా ఉన్నాను? చోరులుగా లేను, తర్వాత అన్యాయస్తులుగా లేను, వ్యభిచారుల వలె కూడా లేను. ఇప్పుడు బాగా గమనించండి, దొంగతనం చేసిన వ్యక్తి, అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన యొక్క డబ్బుని దేనికి ఖర్చు చేస్తాడంటే ఖచ్చితంగా ఏదో ఒక చెడ్డ పనికే ఖర్చు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటే ఇప్పుడు బాగా గమనించండి, ఎవరికైనా డబ్బులు దొరికినాయి అనుకోండి, రోడ్డు మీద ఏమనంటాం? దొరికినాయి కాబట్టి దేవుడికి ఇచ్చేద్దాం అని చర్చికి వచ్చి చందాలు వేస్తూ ఉంటారు. కానీ అదే గనక దొంగతనం చేసిన డబ్బు చర్చికి తీసుకొచ్చి ఎవరైనా చందా చేస్తారా? లేదు. ఎందుకని? దొంగతనం చేసిన డబ్బు కాబట్టి. దొంగతనం చేసిన డబ్బు లేదా అన్యాయంగా సంపాదించిన డబ్బు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చెడ్డ పనికి ఉపయోగిస్తారు. అందుకే 3 పదాలు చూసాము. ప్రభువా పరిచయుడు నిలబడి ప్రార్థన చేశాడు. ఏమని? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలె, అలాగే ఇంకెవరంట? ఈ సుంకరి వలె. ఇక్కడ పాయింట్ అవుట్ చేసి ప్రార్థన చేశారు. ఎవరంటే అంటే పరిచయుడు. ఎందుకు పాయింట్ అవుట్ చేయాల్సింది అని అంటే ఈ 3 క్యారెక్టర్స్ కూడా సుంకరలో ఉన్నాయి కాబట్టి. ఎలా ఉన్నాయండి అంటే సుంకరు ఏం చేస్తున్నాడు? చోరు వలె అంటే దొంగ వలె ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాడు. అతను న్యాయంగా తీసుకున్నాడంటే న్యాయంగా లేదు, అన్యాయంగా తీసుకున్నాడు. ఎందుకని అంటే ప్రభుత్వం ఇతనికి డబ్బు ఇవ్వదు, ఉద్యోగం ఇచ్చింది కానీ డబ్బు ఇవ్వట్లేదు కాబట్టి ఇతను ఏం చేయాలి? అన్యాయంగానే సంపాదించాడు. అతను అన్యాయంగా సంపాదించాడు కాబట్టి ఇంకేం చేస్తాడు? అన్యాయంగానే ఖర్చు చేస్తాడు. అందుకోసం పరిచయం ఏమన్నాడు? ఈ సుంకరి వలె లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇతను ఒక ఆజ్ఞని మీరాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ చెప్పింది. కానీ ఇతను ఈ వాక్యాన్ని అనుసరించలేదు. ఎందుకు అంటే అతను ఇప్పుడే ప్రార్థన చేశాడు. ఏమని? నేను అతని వలే లేనందుకు, నన్ను అతని కన్నా మంచిగా ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు దేవా అన్నాడు. ఎవరు? పరిచయుడు. ఇతను ఇంకా పెద్ద ప్రార్థన చేశాడు. కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ ఏమన్నాడు? 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకునేను. ఆచేతం. ఇక్కడ ఏం చేశాడండి? ఇతను ప్రార్థన చేశాడు, ఇంకా పొడిగించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పొడిగించే క్రమంలోనే ఇంకేమన్నాడంటే ముందేమని చేశాడు? నేను అలా లేను, నేను మంచిగా ఉన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇన్ని ఇచ్చాను, నువ్వు నాకేమి ఇవ్వట్లేదు అన్న ఉద్దేశం చేస్తున్నాడు. అదే ఉంది చూడండి. ముందేమన్నాడు? వారమునకు 2 మారులు. అసలు బాగా గమనించండి, వారానికి ఎన్ని రోజులు అంటే చెప్పండి? 7 రోజులు. 7 రోజులు ఇతను ఎన్ని రోజులు అంట? 2 రోజులు ఉపవాసం ఉంటాడంట. ఇక్కడ ఆప్చే ఉపవాసము అనే పదాన్ని ఇక్కడ మనం విన్నాం. ఉపవాసం అంటే ఏంటంటే అంటే ఆ పదాన్ని వెళ్ళగొడితే ఇలా ఉంటుంది. ఉప ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అసలు ఉపవాసం ఎందుకు ఉంటారండి అంటే నేను
ఈ యొక్క భోజనానికి వాటికి నేను దూరంగా ఉండి నా యొక్క హృదయాన్ని నా యొక్క మనస్సుని దేవుడికి అర్పిస్తాను, దేవుల్లో ఉండడానికి నేను ఉపవాసం ఉంటాను, దేవుల్లో ఉండడానికి అటెన్షన్ లో ఉంటాను అని ఉపవాసం ఉంటారు. కానీ ఏంటో తెలియదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడే రోజుడి కన్నా ఎక్కువ ఆకలేసేస్తా ఉంటారు. ఎందుకనంటే బాగా గమనించండి, ఎందుకంటే ఆ రోజు సాతాను అంతలా మనల్ని శోధిస్తా ఉంటాడు. కాబట్టి ఇతను ఏమన్నాడు, 2 రోజులు ప్రార్థన చేసి 2 రోజులు ఉపవాసం ఉన్నాడంట. తర్వాత ఏం చేశాడంట, తన సంపాదనంతలో 10వ వంతు దేవుడికి చెల్లించాడంట. 10వ వంతు అంటే మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు సంఖ్యాకారణం ఆ ప్రదేశంలో కనపడతారు. సంపాదనలో 10వ వంతు ఎవరు చెల్లించాలి, దేవుడైన యెహోవాకు చెల్లించాలి. అదే విధంగా అతను ఏం చేశాడంట, నేను నీ కోసం ఉపవాసం ఉన్నాను, నేను సంపాదించిన సంపాదన కూడా నీకు ఏం చేశాను ఎత్తనాను ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడికి ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఇప్పుడు 2వ అతను ప్రార్థన చేస్తున్నాడు. 2వ అతనే ఎవరు, సుంకరి. ఈయన చాలా చిన్న ప్రార్థన. ఎవరితో కంపేర్ చేస్తే అంటే పరిశీలితో కనుక మనం కంపేర్ చేస్తే సుంకరి ప్రార్థన చాలా చిన్నది. ఏమని ప్రార్థన చేస్తారు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తలకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఆచారం ఇతను కనుక చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. ఏంటంటే ఇతను తను తాను ఏం చేశాడంటే పరిశోధించుకుని తాను తన యొక్క పాపాలను దేవుని యొక్క ఒప్పుకుంటున్నాడు. దేవుడు అతనే అందుకే ఏమనంటే ఆయన ఇంకా దేవాలయం వెలుపలే బయటే ఉండి ప్రార్థన చేస్తాడంట. ఏమని, నేను నా కన్నులు పైకెట్టడానికి కూడా నాకు భయం వేస్తా ఉంది. ఎందుకు భయం వేస్తుందో తెలుసండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అందుకోసం ఈ సుంకరికి ఏం చేస్తుందంటే భయం వేసింది. ఎందుకని, ఇతను అన్యాయంగా అంట, చోరులుగా అంట, ఇతను చాలా దేవునికి విరోధంగా పనిచేశానేమో, నేను పాపని కాబట్టి నేను దేవుని క్షమాపణ కోరాలి అని తాను పశ్చాత్తాపంతో ఏం చేశాడండి అంటే ప్రార్థన చేశాడు. రొమ్ము కొట్టుకుంటూ అంటే గుండెలు బాదుకుంటూ అని అర్థం. ఇప్పుడు బాగా గమనించండి, అసలు రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ అసలు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే చాలా బాధాకరమైన, చాలా విచారంలో ఆ యొక్క సందర్భం వస్తూ ఉంటుంది. ఒకసారి గమనించండి, అసలు ఒక వ్యక్తి అసలు గుండెలు బాదుకునేలా తన రొమ్ములు బాదుకునేలా ఏడిచాడు అంటే ఏదో విచారకరమైనది జరిగింది అని అర్థం. అంత డీప్ గా అలాంటి సందర్భంగా అలాంటి సిచ్యువేషన్ అతను తన రొమ్మును కొట్టుకుంటూ తన పశ్చాత్తాపడుచు దేవుడిని ప్రార్థన చేశాడు. ఏమని, దేవా ప్రభువా పాపిని అయిన నన్ను ఏం చేయండి, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను అక్షతం. ఇక్కడ ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు చెప్పారు. వీళ్ళిద్దరి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత అసలు మీకు ఇద్దరిలో ఎవరు బాగా ఉన్నారు, ఎవరు తగ్గించుకున్నట్టు అనిపించింది అంటే యేసుక్రీస్తు చెప్పారు. ఏమని, ఇదిగో వీళ్ళిద్దరిలో 2వ ఉన్నాడు చూసారా, అతనే సుంకరి. ఈ సుంకరే నాకు బాగా అనిపించాడు, తను తగ్గించుకోవాలని అనిపించాడు. కాబట్టి అతడే నీతిమంతుడు నాకు అనిపించింది, అతడే నీతిమంతుడు కాబట్టి చెప్పండి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని ఆయన మీతో చెప్పించున్నారని చెప్పాడు. ఎవరు చెప్పారండి అంటే యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఇందులో కనుక మనం బాగా గమనిస్తే ఈ ఇద్దరిలో ఒక అతను తగ్గించుకున్నాడు, ఒక అతను హెచ్చించుకున్నాడు. అతనే తగ్గించుకున్న వ్యక్తి ఆయనే సుంకరి, హెచ్చించుకున్న వ్యక్తి ఆయనే పరిసేయుడు. అందుకే చివరి వచనం ఉంది చదవండి, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కనుక మనం బాగా ఆలోచిస్తే ఇద్దరు ప్రార్థన మనం విన్నాం, ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. అందులో ఒక వ్యక్తి తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఒక అతను ఆయన హెచ్చించేసుకున్నాడు, బాగా ఆయన్ని హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని తగ్గించేశాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా బైబిల్లో అంటే చాలా మంది ఉన్నారు. అందులో ఒక అతను ఉన్నాడు, అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలు ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే ఉన్నాను,
ఎందుకంటారా, నేను ఇంతకుముందు దోషకుడిని, హింసకుడిని, నేను క్రైస్తవులంటే హింసించేవాడిని. కానీ దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసండి, నన్ను అపోస్తలుగా ఉండడానికి ఆయన నాకు అధికారం ఇచ్చాడు. నేను తగ్గించుకున్నవాడిని నన్ను హెచ్చించాడు. కాబట్టి నేను కాదు, అన్ని కూడా నేనేమై ఉన్నానో అది దేవుణ్ణి దొరికిందంటే ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అలాగే మనం కూడా ఇలాగే చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మనం ఎంత హెచ్చులో వెళ్ళినా, ఎంత తగ్గింపులో ఉన్నా ఏమని చెప్పాలంటే అంటే నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నానని చెప్పాలి. అలా చెప్తే దేవుడు ఇంకా మనల్ని హెచ్చిస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారండి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. ఎలా అంటే యేసుక్రీస్తు తన వ్యక్తునిగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి చూస్తారండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా తిరుగు మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు బాగా గమనించండి, పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తే ఏం చేశారంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి యేసుక్రీస్తుని హెచ్చించారా అంటే ఒకసారి 11వ వచనం చూడండి. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును దేవుడు నన్ను హెచ్చించాడు. చివరిగా మనం చూసాం యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకుని మరణము పొందినంతగా తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు. తర్వాత ఎప్పుడు హెచ్చింపబడ్డాడంటే ఆ తర్వాత అంటే పునరుద్ధాన దినాన ఆయన ఎంతో హెచ్చింపబడ్డాడు. అందుకే చివరి వచనం మనం చదువు 11వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అధికముగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు గమనించండి, అంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంటే ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. ఎలా హెచ్చింపబడతాడంటే మనం తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడతాం. ఇప్పుడు కనుక మనం నలుగురు వ్యక్తులు మనం చూసాం. ఆ నలుగురు వ్యక్తులు ఒకళ్ళు సుంకరి, ఒకళ్ళు పరిచయుడు, ఒకళ్ళు పౌలు, ఒకళ్ళు ఆయనే యేసుక్రీస్తు. ఇందులో ఎవరు తగ్గించుకున్నారు అంటే సుంకర తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు కూడా తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. యేసుక్రీస్తు తగ్గించుకున్నారు, హెచ్చింపబడ్డాడు. కానీ పరిచయుడు తగ్గించుకోలేదు. అందుకే దేవుడు ఆయన్ని హెచ్చించలేదు, అతన్ని తగ్గించేశాడు. కాబట్టి మనం కూడా ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని, ప్రభువా నాకు మనకే అనిపిస్తుంది ఏమనంటే, ఏంటి ప్రభువా నా ప్రార్థనకి జవాబు లేదు అని. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం తగ్గించుకునే వారిగా లేవు, అచ్చం పరిచయాలుగా ఉన్నామేమో అని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం కనుక హెచ్చిస్తే దేవుడు ఏ కార్యం కూడా మన ద్వారా చేయించలేడు. మనం తగ్గించుకుంటే కనుక ఆయన మన ద్వారా అనేక కార్యాలు చేయిస్తాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఘన కార్యాలు కూడా మన ద్వారా చేయించి ఆయన మహిమ పొందుతూ ఉంటాడు. చివరిగా ముగించేస్తాను. చివరిగా మళ్ళీ 3వ వాక్యంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మనం కనుక మనం తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. మనం కనుక మనల్ని హెచ్చించుకుంటే దేవుని అడిగేదానికి మనము సరిపోము. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. స్తోత్రం ప్రభా, యేసయ్య మీకు వందనాలు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. మంచిగా నేను వాక్యం ధ్యానించడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని లేఖనం సెలవిస్తుంది తండ్రి. అట్టి రీతిగా తండ్రి మీరు మీ యొక్క కుమారుని ఏ విధంగా అయితే తగ్గించుకుని ఈ లోపల హెచ్చించారు తండ్రి, అట్టి రీతిగా కూడా మేము ఉండడానికి సహాయం చేయండి. తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి, మిమ్మల్ని హెచ్చించండి, మిమ్మల్ని మహిళించే వారు ఉండడానికి సహాయం చేయండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే తండ్రి ఇక్కడ ఎవరైతే కూడా ఉన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ అయితే అనారోగ్యం ఉన్నదో తండ్రి అనారోగ్యం తీసివేసి వారి యొక్క లోటుపాట్లు తీసివేసి వాళ్ళని అభివృద్ధిలోకి నడిపించండి. అలాగే తండ్రి స్థానిక పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, అభివృద్ధిలోకి నడిపించండి. ఇంకా పరిచయం విస్తరింపు చేసి నడిపించమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ.